హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదండి బీరకాయ పచ్చడి. అయితే ఇదొక స్టైల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కనుక తయారు చేసుకున్నారంటే. అలాగే ఒక అన్నంలోకే కాకుండా దోశలోకి, పూరీలోకి, ఇడ్లీలోకి ఇలా ఎందులోకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను 2 బీరకాయలను తీసుకున్నాను. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే ఒక సగం కట్ట వరకు కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకొని, నూనె బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 4 ఎండుమిర్చి, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి ఒక 10 వరకు పచ్చిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోండి. అప్పుడప్పుడు పచ్చిమిర్చీలు ఎక్కువ రోజులు ఉంటే ఇలా పండిపోతూ ఉంటాయి కదండి. వాటిని ఇలా మంచిగా రోటి పచ్చడిలో వేసుకుంటే రోటి పచ్చడి అనేది కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం తీసుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, చింతపండు, ఎండుమిర్చి అన్నీ కూడా మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా కలుపుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 to 3 మినిట్స్ లోపే ఇవి మనకు మంచిగా మగ్గిపోతాయి, అదే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు నూనెలో బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని నూనెలో బాగా మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులోకి మనం తీసుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చింతపండు కూడా వేసుకుంటున్నాం కాబట్టి టమాటాలు ఎక్కువ అవసరం లేదండి. చిన్న క్వాంటిటీ కాబట్టి ఒక్కటి వేసాను. మీరు కనుక బీరకాయలు ఎక్కువ తీసుకున్నట్లయితే ఒక 2-3 టమాటాలు వేసుకోండి. ఈలోపు మనకి మిశ్రమం చల్లారిపోయి ఉంటుంది. దీన్ని అయితే మనము ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. అవసరమైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత అందులోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని అందులోకి బీరకాయ ముక్కలు కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. టమాటా, బీరకాయ కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నానండి నేను. అందులోకి వెల్లుల్లిలను యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే మరీ పేస్ట్ లాగా పట్టుకోవద్దండి. అక్కడక్కడ కొంచెం మనకు బీరకాయ ముక్కలు, ఆ పప్పులు తగులుతూ ఉంటాయి. టేస్టీ బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా కనుక తయారు చేసుకున్నారంటే నిల్వ ఉంటుందండి. ఒక 4-5 డేస్ వరకు అయినా నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి, పూరీలోకి, చపాతీలోకి ఎందులోకైనా తినేసేయచ్చు. అంత కమ్మగా ఉంటుంది పచ్చడి. నేనైతే ఇవాళ పోపు ఏమీ వేయట్లేదండి. నాకు ఇలాగే తినాలి అనిపించింది. పోపు వేస్తే ఇంకా అది డిస్టర్బెన్స్ కదా, మధ్య మధ్యలో పప్పులు. ఆల్రెడీ మనం పప్పులన్నీ వేసాం కాబట్టి మిక్సీ కూడా మెత్తగా పట్టుకోలేదు కాబట్టి అక్కడక్కడ మనకి పప్పులు తగులుతూ ఉంటాయండి. అందుకని ఇంకా పోపు అయితే వేసుకోలేదు. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కనుక తిన్నారంటే ఇంకా అమృతం అండి. ఇంకా మనకు వేరే కర్రీ కూడా అవసరం లేదు.
చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో బీరకాయ పచ్చడిని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. ఇంట్లో రోలు కనుక ఉన్న వాళ్ళైతే ఎంచక్కా రోట్లో నూరుకోండి, ఇంకా కమ్మగా ఉంటుంది. రోట్లో నూరిన పచ్చళ్ళు ఆ టేస్టే వేరు కదండి. ఇంకెప్పుడు తప్పక మనమైతే మిక్సీలో పెడుతున్నాం, కానీ రోలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోట్లో నూరుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్.